ఈ అవకాశం ఇచ్చిన దేవాదేవుడికి కోట్లానికి స్తుతులు సూత్రాలు చెప్పిస్తున్నాం. అసలు నేను అనుకోలేదు ఈ వాక్యం చెప్తానని అనుకోలేదు. నైట్ టైగర్ ఫోన్ చేయడం జరిగింది, నేను చూసుకోలేదు అయ్యా అన్నాను. చెప్తున్నాను, ఏదో ఒకటి చెప్తున్నాను అన్నాడు. అయ్యా దేవుడి చిత్తం అయితే ఒక మాట, 7వ మాట లూకా సువార్త 23:46. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను నేను. ఆయన ఇలాగూ చెప్పి ప్రాణము విడిచాడు. హల్లెలూయా. అంటే ఆ కేక గొప్ప శబ్దముతో ఆయన వేశారు. అది భయంతో వేసింది కాదు, దాని వెనక ఏదో మర్మం ఉంది. ఆయన చేసిన ఈ బలియాగం వెనుక దేవుడు ఆయనకి ఇచ్చిన ఒక అవకాశం. దేవాది దేవుడై ఉండి, దేవుని కుమారుడై ఉండి, ఆయన ఆ శిలువలో పలికిన ఆఖరి మాట గొప్ప శబ్దముతో కేక వేసి అని, నీ ఆత్మను నీకు అప్పగించున్నాను అని దేవుడు మాట్లాడిండు. అదే రీతిగా మత్తయి సువార్త 27:50. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. అప్పుడు చాలు. లూకా సువార్తలేమో గొప్ప శబ్దముతో కేక వేసి అన్నమాట. ఇక్కడ దేవుడు బిగ్గరగా అని మాట్లాడిండు. అదే రీతిగా మార్కు సువార్త 15:37. యేసు గొప్ప కేక వేసి ప్రాణము విడిచెను. హల్లెలూయా. లూకా సువార్తలోనేమో గొప్ప శబ్దముతో కేక వేసి ప్రాణము విడిచి నా ఆత్మను నీకు అప్పగించు అన్నాడు. మత్తయి సువార్త, మార్కు సువార్తలో మాత్రం బిగ్గరగా కేక వేసి అని మాట్లాడు, గొప్ప కేక వేసి. అది దీని వెనుక ఒక ఆదికాండము 2:7. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మైన. హల్లెలూయా. దేవుడు నరుని నేలమట్టితో నిర్మించి వాని నాసిక రంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. అంటే ఈ జీవాత్మ దేవుడిచ్చిన, ఆయన మట్టిని చేసి దానిలో ఆయన ఆత్మనిచ్చిండు. అదే రీతిగా ఎఫెసీయులకు 4:6. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. హల్లెలూయా. మనకి దేవుడు అంటే తెలియని వాళ్ళకి అందరికీ దేవుడు ఒక్కడే. కాకపోతే తెలియదు వాళ్ళకి, దేవుడు అంటే తెలియక వాళ్ళు కొంతమంది ఆ రీతిగా మాట్లాడతారు. తండ్రి అయిన దేవుడు, త్రియేక దేవుడు, ఆది సంభూతుడు ఆయనే. అందుకే అక్కడ ఆ మాట ఎఫెసీయులకు 4:6లో తండ్రి అయిన దేవుడు ఒక్కడే అని రాయబడి ఉన్నది. అదే రీతిగా కీర్తన 90:3 మనుషులను మట్టికి మార్చుతున్నావు, నరులారా తిరిగి రండని. హల్లెలూయా. దేవుడు ఆదికాండములేమో నేలమట్టితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రములో జీవవాయువును ఊదగా జీవాత్మాయను. కీర్తన గ్రంథములేమో 93:3 నరులారా తిరిగి రండని అంటే కలిగిస్తున్నారు. అంటే ఆయన మనల్ని తయారు చేసి ఆత్మనిచ్చి మనకు ఒక జీవితాన్ని ఇచ్చి ఆ జీవితాన్ని మంచిగా కొనసాగించి తిరిగి నా యుద్ధకు రండని ఆయన పిలుస్తున్నాడు. అదే రీతిగా పేతురు 1:4-19 దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తను తమ ఆత్మలను అప్పగించుకున్నాను. హల్లెలూయా.
మన దేవుడైన సృష్టికర్త అయిన యెహోవా నమ్మకమైన దేవుడు ఆయనకే మన ఆత్మను అప్పగించుకోవాలని దేవుడు లేఖను సెలవిస్తుంది. అలాగే యోహాను సువార్త 14:6 యేసు నేనే మార్గము అపోస్తుల కార్యము 7:59 గూర్చి మొరపెట్టుచు యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకోమని శపథం పలుకుచుండగా వారు అతన్ని రాళ్లతో కొట్టి మృగాలుని ప్రభువా వారి మీద ఈ పాపము మోప గొప్ప శబ్దంతో పలికిన ఈ మాట పలికి నిద్రించి ఎవరు సాయిపోయారు. హల్లెలూయా. ఆయన్ని రాళ్లతో కొట్టి చంపుతున్నారు. అయితే ఆయన ప్రభువా వాళ్ళని క్షమించమంటున్నాడు. ఆయన రాళ్లతో కొట్టినా కానీ క్షమాపణ. అక్కడ ఏంటంటే శ్రమ. దేవుని గురించి చెప్పితే మంచి మాటలు చెప్తే శ్రమ వచ్చినప్పుడు అప్పుడు అపోస్తుల కార్యంలో సైపన్ అంటున్నాడు వారిని క్షమించు అంటున్నాడు. బాధ పెట్టేవారిని, ఆయన కష్టపెట్టేవారిని, ఆ రాళ్లతో కొట్టేవారిని కూడా ఆయన క్షమించమని మొరపెడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ఏ నామాన్ని ప్రార్థన చేస్తున్నాడంటే యేసు నామంలో చేస్తున్నాడు. దానికి యోహాను సువార్త 14:6 నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు. హల్లెలూయా. యేసు ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవము. ఆయన ద్వారానే తప్ప ఎవరు తండ్రి వద్దకు చేరడు. అందుకనే అపోస్తుల కన్నా సరిపో మాట్లాడుతున్నాడు. యేసు నామమున ఆయన క్షమించమని మొరపెడుతున్నాడు. మనకైనా ఎవరికైనా యేసు నామమునే మనకి సత్య మార్గము. ఆయన ద్వారానే మనం తండ్రి వద్దకు చేరవాలి. ఆయన తండ్రి వద్దకు చేరాలనే ఈ గుడ్ ఫ్రైడే ఆయన మన కోసం బలియాగమయ్యిండు. మన పాప భారాన్ని ఆయన మోసిండు. పాపపు ముద్దగా మారిపోయాడు. ఫస్ట్లో తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరగరు గనుక వీరు క్షమించమన్నాడు. 4వ మాటకు వచ్చేసరికి దేవుడు చెయ్యి వదిలేసినట్టుగా అనిపించి దేవా నన్ను ఎలా వేడనాడితివని మాట్లాడిండు. ఆఖరిలో తండ్రి అని ఒక ఆనందంతో గొప్ప శబ్దముతో ఆయన మాట్లాడిన మాట, నువ్వు నాకు అప్పగించిన పని, ఈ భూలోకానికి పంపించిన పని, ఈ కార్యమును నేను సఫలము చేశాను అని గొప్ప శబ్దంతో ఆయన మాట్లాడి ఆ తండ్రికి ఆత్మను అప్పగించుకున్నారు. అయితే యోహాను సువార్త 10:18 నా ప్రాణము తీసుకొనడు, నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారము గలదు, దాన్ని తీసుకొనుటకు నాకు అధికారము కలదు. హల్లెలూయా. దేవాది దేవుడైన యేసు ప్రభువారు మాట్లాడుతున్న మాట. ఆయనకి తెలుసు ఈ లోకానికి ఎందుకు రావాలో, ఆయన వచ్చినది ఏంటి, ఆయన పని ఏంటి ఆయనకి తెలుసు. ఆయన చేయవలసిన కార్యము ఆయనకు తెలుసు. ఆయన శ్రమ తెలుసు ఆయనకి ముందే. ఆయన మన నిమిత్తము నల్లగొట్టబడ్డాడు కాబట్టి ఆయన ప్రాణాన్ని పెట్టగలడు, మళ్ళీ తిరిగి తీసుకోనగలడు. అందుకనే ఆయన ఈ లోకానికి వచ్చిన కార్యము ఆయన జరిగించినాడు. సిలువలో అమూల్యమైనటువంటి 7 మాటలు పలికినాడు. ఆ గొప్ప శబ్దముతో తన ఆత్మను తండ్రి అయిన దేవుడికి అప్పగించాడు. దాన్ని తిరిగి 3వ దినాన తిరిగి తీసుకుంటాడు. హల్లెలూయా. దేవుడి చిన్న వాక్యం దీవించును గాక.